యాప్లు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. అన్ని సేవలకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దాంట్లో భాగంగా భక్తికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలకు కూడా ఆ యాప్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొంత పేమెంట్ చేస్తే దానికి అవసరమైనటువంటి పూజా కార్యక్రమాలు మొత్తం కూడా చేసి పెడతా ఉన్నారు. మరి ఇది అంటే పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడమా, లేకపోతే మరి ప్రజల్లో వచ్చినటువంటి మార్పుకి సంకేతమా, ఏమంటారు దీన్ని? ఇది సాంకేతికత, టెక్నాలజీ అనేది ఎనేబులర్ అండి. ఇప్పుడు దానికి గురుగారు చెప్పినట్టు నెగిటివ్గా వాడుకునే వాళ్ళు ఉంటారు, పాజిటివ్ దృక్పథంతో వెళ్ళి పాజిటివ్ ఇంపాక్ట్ ఇచ్చేది రెండు ఉంటాయి. అదొక వెపన్. దాన్ని మనం మంచికి వాడుతున్నామా, చెడుకు వాడుతున్నామా? చెడుకు వాడిన వాళ్ళకి శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, పట్టుకొని చేయడానికి ఇది ఉంది. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్న 65% యువతలో ఈ మార్పు ఏమొచ్చిందంటే మనకు భజన్ క్లబ్బింగ్ అని కొత్తగా వచ్చింది. చాలా వరకు భజన్ క్లబ్బింగ్స్ జరుగుతూ ఉన్నాయి. యూత్ అంతా కలిసి భజన్స్ మీద నైట్ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదే యూత్ ఈ భజన్ ఇక్కడ మొత్తము పవిత్రమైనటువంటి పానీయాలు కానివ్వండి, ఏదైనా పూజ, భజన్ భక్తికి సంబంధించినవి పాడుతున్నారు. ఇదే యూత్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే వేరే దగ్గర ఎక్కడో వెళ్ళి క్లబ్బింగ్ చేసుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడున్న ఈ సాంకేతికత వల్ల, అంటే నేను పాజిటివ్ వైపు చెప్తున్నాను, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉండవచ్చు. కొంతమంది గురుగారు చెప్పినట్టు నెగిటివ్గా చేయొచ్చు, కానీ మీరు పాజిటివ్ దృక్పథం చూడండి. దానివల్ల ఎంతమంది ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనకి కొన్ని సంస్కృత పదాలు కానీ దానికి ఉన్నటువంటి పరమార్థం గట్టిగా తెలియడానికి ఇప్పుడు గ్రాఫిక్స్లో మీకు కొన్ని వీడియోస్, ఒక టెంపుల్ గురించి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో, ప్రతి లాంగ్వేజ్లో ఎవరో ఒక వీడియో చేస్తారు. దానివల్ల చాలా ఇన్ఫర్మేషన్, ఇప్పుడు కోనార్క్ టెంపుల్ ఎలా కట్టారు, ఎలా టైం చూపిస్తుంది అనేది మొత్తం గ్రాఫిక్స్తో సహా చూపించడం వల్ల ఇప్పుడున్న యూత్కి ఏంటంటే అవగాహన పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. దాంతో వాళ్ళకున్న ఇప్పుడు సమస్యలు కూడా, ఇప్పుడున్న ఈ గ్లోబల్ ఎకనామికల్ కండిషన్ కానివ్వండి, ఇప్పుడు ఈ వార్ కండిషన్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇవన్నీ అన్సర్టైన్ ఆఫ్ ఎనీథింగ్ సర్టెనిటీగా ఈరోజు ఉన్న విధానంగా 3 నెలల తర్వాత ఉంటుందో, 6 నెలల తర్వాత ఉంటుందో అనే విధంగా మార్పు, ఫ్యూచర్ అనేది మారిపోతుంది. సో వాళ్ళందరికీ ఏంటంటే ఈ అవగాహన పెరగడం వల్ల మెంటల్ హెల్త్ కూడా ఈ భక్తి మార్గంలో యూత్ రావడం వల్ల, ఈ మనకి లార్జర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ రావడం వల్ల వాళ్ళకి మెంటల్ హెల్త్ కూడా పెరుగుతోంది. సైకలాజికల్గా ఒక విధమైనటువంటి డిపెండెన్సీ. వాళ్ళు ఇప్పుడు మీరు రీసెంట్ రిక్రూట్స్ చూడండి, సద్గురు గారి దగ్గర ఇలాంటి వాటిలలో చాలామంది అప్పర్ మిడిల్ క్లాసు, హైయర్ క్లాస్ పిల్లలు వెళ్ళి వాళ్ళు సోషల్ వాలంటీర్ అంటే వాట్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్ అనే డౌట్కి వస్తున్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఈ ఆన్లైన్లో సరైన మార్గంలో చెప్పేవాళ్ళు, అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని గురువులు ఎక్స్ప్లాయిట్ చేయవచ్చు వీళ్ళందరినీ, కానీ సరైన మార్గంలో పెట్టడం వల్ల, పాజిటివిటీ వల్ల ఇప్పుడు ఈ భజన్ క్లబ్బింగ్ లాంటిది లేనిది, మన ఇండియాలో లేనిది ఇప్పుడు ఒక పెద్ద ట్రెండ్ లాగా వచ్చేస్తుంది. సో వీళ్ళు భజన్ నైట్స్ అని పెట్టుకుంటున్నారు. అందులో ఎక్కువ శాతం యువత ఉంటుంది, అంటే చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళంతా వస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఎనేబులర్ లాగా కూడా చూడొచ్చు. తర్వాత మనకి స్పిరిచువల్ ఎకానమీ అని ఉంటుంది. ఇప్పుడు మనం వీఆర్ ఇన్ ద సోషల్ కండిషన్. ఈ స్పిరిచువల్ ఎకానమీకి కూడా వీళ్ళందరూ టైం స్పెండ్ చేయడం వల్ల, వీళ్ళు అమౌంట్ స్పెండ్ చేయడం వల్ల, దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ వల్ల ఇప్పుడు టెంపుల్స్ డెవలప్ కావాలి, వాటికి ఒక విధమైనటువంటి ప్రమోషన్ మెకానిజం ఉండాలి, ఒక రెవెన్యూస్ ఉండాలి, అవి గట్టిగా మెయింటైన్ చేయాలి, ఎక్స్పాండ్ కావాలి, అన్ని సాంకేతికత కూడా అక్కడ కూడా రావాలి. వాళ్ళకి అవన్నిటికీ ఏంటంటే వీళ్ళు ఇచ్చే ఈ ఆన్లైన్ అది కూడా ఒక విధమైనటువంటి కాంట్రిబ్యూషన్గా వస్తుంది. పాజిటివ్గా ఉంది, కొంతమంది నెగిటివ్గా వాడుకునే. సురేష్ బాబు గారు, ఫైనల్గా చెప్పండి, అంటే ఇప్పుడు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి, వివిధ రకాల యాప్లు అని చెప్పేసి అన్నారు. ఇందాక మీరు మాట్లాడుతూ ఆన్లైన్లో వేషధారంతో, గంభీరమైనటువంటి వేషధారంతో ఆన్లైన్లో ముందుకు వస్తూ ఉన్నారు. అసలు పాండిత్యం తెలిసిన వాళ్ళు